ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ఆరాధనలో ఇంతవరకు పాటలు ప్రార్థన ద్వారా దేవుని స్తుతించాం. చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అమ్ము కొన్ని మాటలు చదివి మనకి వినిపించదు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందుట్లో చిన్నవాడు తండ్రి నా ఆస్తిని నాకు పంచిపెట్టు అని అడుగుతున్నాడు. ఆస్తిని పంచిపెట్టు అన్నాడు. తండ్రి ఆశ ఎప్పుడు కుమారులు బాగుండాలి, కుమారులు మన దగ్గర ఉండాలి, కుమారులకి ఏ లోటు చేయకోకుండా ఉండాలని తండ్రి ఎంతో ఆ కుమారుల పట్ల ఆశపడుతూ ఉంటాడు. అటువంటి టైములో చిన్న కుమారుడు అంటున్నాడు, తండ్రి నా ఆస్తి నాకు పంచిపెట్టు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో నా కుమారుడా, నీ మీద ఎన్నో ఆస్తులు పెట్టుకున్నాను కదా, అన్నీ సంపాదించాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు నన్ను విడిచిపెట్టి? నువ్వు నా దగ్గరే ఉండాలి, నీకేమి లోటు లేదు కదా అన్నప్పుడు, లేదు నా ఆస్తి నాకు పంచిపెట్టు, నేను దూరంగా వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుంటాను అని తండ్రి దగ్గర మాట్లాడాడు. తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు ఏమాత్రము తండ్రికి లోబడలేదు, తండ్రి మాట వినలేదు. ఎమ్మటే ఆ తండ్రి ఏం చేశాడంటే ఆస్తులు సగభాగము చిన్న కుమారుడికి ఇచ్చి పంచి ఇచ్చేశాడు. ఎమ్మటే ఆ సగభాగం ఇచ్చుకొని దూరదేశం వెళ్ళిపోతున్నాడు. చాలా దూరదేశం వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేశాడు. కొంతమంది స్నేహితులు వేసుకుని ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారంలో నష్టం వచ్చింది. ఎప్పుడైతే నష్టం వచ్చిందో ఆ దుర్వ్యాపారంలో ఎమ్మటి ఆ దేశానికి గొప్ప కరువు వచ్చింది. ఎమ్మటి ఆ స్నేహితులందరూ కూడా మరి ఆ వదిలేసి ఆ స్నేహితుడిని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. వ్యాపారం దెబ్బతిన్నది, స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ గొప్ప కరువు వచ్చినప్పుడు ఆకలి బాధకి తట్టుకోలేకపోతున్నాడు. ఆకలి బాధకి తట్టుకోలేక తన జీవితం అంతా ఎడబాయలేక ఎవరన్నా పట్టుడు అన్నం పెడతారేమో అని ఆ పట్టణం వైపుకి వెళ్తూ ఉన్నాడు. ఆ పట్టణం వైపుకి వెళ్ళి ఆ పట్టణస్తులను అడుగుతున్నాడు, ఒక్కొక్కరిని, అమ్మా పట్టుడు అన్నం నాకు పెట్టండి, పోయే ప్రాణాన్ని నిలపండి అని అడుగుతున్నారు. కరువులో ఎవరు ఏమీ పెట్టలేదు, కనీసం గెంజు కూడా అతనికి ఎవరు ఇష్టపడతలేదు. చక్కగా ఈయన బాధతో, వేదనతో, దుఃఖంతో ఆ బాధపడుతూ ఇంటికి తిరుగుతున్నాడు. అమ్మా ఆకలి, బాబు ఆకలి బాధను బాబుకు లేక జీవితమంతా ఎడబాయకలేక పట్టుడన్నము పెట్టండి, పోయే ప్రాణం నిలపండి. అమ్మా ఆకలి, బాబు ఆకలి. ఈ రకంగా కుమారుడు ఆ ప్రాణం నిలుపుకుంటాకే అనేక గ్రామాల్లో అనేక ఇళ్ళు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పట్టడం దొరకలేదు. ఇక ప్రాణం పోతుంది, నా శరీరంలో శక్తి అంతా కూలిపోయింది, నేనేం చేసేదని ఆలోచన ఉన్నప్పుడు ఒక పందుల యజమాని అతడికి కనిపించాడు. సరే
ఈ పూట ఆ పందులు మేపుతాను, ఏమన్నా కొద్దిగా భోజనం పెడతాడేమని ఆ పందులు యజమాని ఆశ్రయించాడు. అతను అడుగుతున్నాడు, అయ్యా నీ పందులు కాదనయ్యా, కొద్దిగా పట్టెడు అన్నం పెట్టాయా, నా ప్రాణం నిలబెట్టాయా అన్నప్పుడు అతను అంటాడు, నువ్వు సాయంకాలం దాకా పందులు కాసుకుని రా, సాయంకాలం నీకు భోజనం పెడతాను. అసలే నడవలేని పరిస్థితి, అసలే ఆహారం లేని పరిస్థితి, ఏమి పందులు కాతాడు. ఎమ్మటే ఆ పందులు యజమాని ఏం చేశాడంటే ఈ పొట్టు పందులకు పెట్టమని ఇచ్చి వెళుతూ ఉన్నాడు. ఆ పొట్టును తింటూ ఉన్నాడు. పందుల్లో కలమడి ఆ పొట్టు తిని ఆకలి బాధ తీర్చుకొని ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో ఆ పొట్టు తింటూ ఉన్నాడు. ఎమ్మటే ఆ పొట్టు తిన్నప్పుడు ఆ పందులు యజమాని చూసి, రేయ్ దుర్మార్గుడా, నేను ఇచ్చిన పొట్టు తిని నా పందులని పత్తు పెడతారని వచ్చి ఒక్క పొందుతున్నాడు. ఎమ్మటే ఆ కురుకురుట్లో పడి లేచి అంటున్నాడు. అప్పుడు జ్ఞానం కలిగింది, అప్పుడు దేవుడు కనిపించాడు, అప్పుడు తండ్రి జ్ఞాపం వచ్చాడు. అప్పుడు వరకు తండ్రి జ్ఞాపం లేదు, దేవుడి జ్ఞాపం లేదు, గ్రామం జ్ఞాపం లేదు. ఎమ్మటే అంటున్నాడు, తండ్రి నీకును పరమునకును విరోధముగా నేను పాపం చేస్తున్నాయా అని అనుకుంటా ఉంటాడు. ఇదిగో నా తండ్రి ఇంటి వద్ద అనేక మంది కూలి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, ఒక కూలివారిగా చేర్చుకొని ఆయన అని అడుగుతాను. నన్ను కూలివారిగా చేర్చుకున్నప్పుడు నా ఆకలి బాధ తీర్చుకుంటానని ఆలోచనతో తిరిగి మరి తండ్రి దగ్గరికి నడుతూ వెళ్తూ ఉన్నాడు. శక్తి లేదు, ఆహారం లేని వల్ల కూలిపోతున్నాడు. ఆ మనోయాదంతో మరి బయలుదేరి వెళ్తూ ఉండగా తండ్రి ఆశపడుతూ ఏ దారినైతే కుమారుడు వెళ్ళాడు అదే దారిన చూస్తూ ఉన్నాడు. ఇంకా నా కుమారుడు తిరిగి వస్తాడు, నా కుమారుడు నేను చూస్తాను అనే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రిలోంచి కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ కుమారులోంచి తండ్రి వెళ్ళలేదు. అన్న ప్రేమ పెంచిన ఆశ తండ్రి కుమారుడి మీద ఉన్న జాలి కరుణ కటాక్షములు అలాగే ఉండిపోయాయి. ఎమ్మటి దూరంగా చూస్తున్న కుమారుడు కడపడుతూ లెత్తు పడుతూ చూసుకుంటాం తండ్రి చూశాడు. తండ్రి ఎమ్మడే పరిగెత్తుకుని వెళ్ళి తన భుజం మీద పడి ముద్దు పెట్టుకుని, అయ్యో నా కుమారుడా ఇలాగైపోయేవా నువ్వని ఎమ్మడే తీసుకొచ్చి మరి స్నానం చేయించి పట్టి వస్త్రాలు కట్టిపెట్టి ముద్దు డొంగరం పెట్టి ఆ ప్రజలందరినీ కేకేసి గ్రామంలో ప్రజల్ని ఒక కొవ్వుని దూడని కోసి గొప్ప విందు చేసాడు. అక్కడ పట్టణమంతా సంతోషమే, పట్టణమంతా ఆనందమే, జనము తండోపుల కింద ఐన్సుడు తిరిగి ఉన్నారు, సంతోషమే. ఎమ్మటే జరిగింది ఏంటంటే అక్కడ ఆ పెద్ద కుమారుడు పనిచేసి ఇంటికొస్తూ ఉన్నాడు. అయ్యో నా తండ్రి ఇంటి అంతా చాలా ఆనందంగా ఉంది, చాలా జనం కాపాడుతున్నారు, ఏం జరుగుతుందని ఏం చేశాడంటే ఒక ఆయన్ని పెద్ద ఆయన అడిగాడు, అయ్యా నీకు తెలియదా నీ తమ్ముడు తప్పుపోయి మళ్ళీ వచ్చాడు, అతడి కోసం గొప్ప విందు చేసి మీ నాన్న మరి విందు చేసి అందరికీ విందు భోజనాలు పెడుతున్నాడు. అప్పుడు ఎమ్మటే తండ్రి దగ్గరికి వచ్చి అందరూ పెట్టుకున్నారు, నానా నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను, నీ కష్టాల్లో బాధల్లో వేదంలో నేను అన్నీ పంచుకున్నాను పాలు పంపులు, నాకేనాడన్నా మేకపిల్లను కోసావా నువ్వు నాన్న అని అడిగినప్పుడు తండ్రి అంటాడు ఆ పెద్ద కుమారుడు, అయ్యా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు కనుక నువ్వు నాతో ఉన్నావు, నీ తమ్ముడు తప్పుపోయి మళ్ళీ దొరికాను, చనిపోయి మళ్ళా బ్రతికాను, కనుక నీ తమ్ముడికి విందు చేతనయ్యా అని చక్కగా మరి సంపూర్ణమైన మాటలతో జాలిగల మాటలతో ప్రేమతో ఆ పెద్ద కొడుకుని ఓదార్చి మరి చిన్న కుమారుడిని చేర్చుకొని చక్కగా విందు జరిగించాడు. దీనికి సాధార్థం ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు నువ్వు వెళ్ళిపోయావు, రానున్నంత మళ్ళీ తిరిగి నా యొద్దకే రమ్మంటున్నాడు, నువ్వు తప్పుపోయావు, నీ తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తే నా యొద్దకే రమ్మంటున్నాడు. తప్పిపోయిన కుమారుండు తండ్రి యొద్దకు తరలిపో వచ్చిన్, తప్పు తెలిసి తిరిగి రాక
తండ్రి యొద్దనే చేర్చుకునేను. ఒకవేళ తండ్రి మాట అనుకోకుండా ఒకవేళ దూరదేశం వెళ్ళి ఏమైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నేడు రేపు దూరముగా పోయి లాభం సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళారా, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ముగింపు ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించి బలపరుస్తుంది కాక.